ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మీ అందరి కోసం నేను బాలా త్రిపుర సుందరి దేవి అవతారం విశిష్టతను తెలియజేస్తున్నాను. నవరాత్రి సమ్మోహనం బాలా త్రిపుర సుందరి. హిందూ సంప్రదాయంలో పండుగలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ ఎంతో భక్తిగా అంతకు మించి సంబరంగా చేసుకునే దుర్గా నవరాత్రులు వచ్చేసాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి నవం వరకు జరిగే నవరాత్రుల్లో అమ్మవారి స్మరణ మార్మోగుతోంది. శరత్కాలంలో వచ్చిన పండగ కాబట్టి శరన్నవరాత్రులు అని పిలుస్తారని పెద్దల మాట. దుర్గా నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రుల పేర్లు ఎన్నైనా అన్ని 9 రోజులు భక్తి పారవశ్యాన్ని నింపుకునేవే. ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజు బాలికగా బాలా త్రిపుర సుందరిగా, కొన్ని ప్రాంతాల్లోనూ శైలపుత్రిగా, మరికొన్ని ప్రాంతాలలో దర్శనమిస్తుంది. ఆకట్టుకునే మోముతో ముద్దుగారే బాలికగా లోక కళ్యాణం కోసం అవతరించిన బాలా త్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జాగృత, స్వప్న, సుషిప్త గణాలను అధిపతిగా పేర్కొంటారు. అంటే మనిషి ఈ 3 స్థితులలోనూ జీవిస్తుంటాడు. అలాంటి 3 స్థితులకు కూడా తన అధీనంలో ఉంచుకోగలిగినది త్రిపుర సుందరి దేవి. బాలా త్రిపుర సుందరి అవతారం వెనుక ఒక కథ ఉంది. బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి 30 మంది పిల్లలు. వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను, దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసేవారు. అప్పుడే లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసలు లాగుతున్న రథం పైన బయలుదేరి వెళ్ళి వాళ్ళను అంతం చేస్తుంది. వాళ్ళను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది. నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించటం వెనుక కారణం ఇది. అయితే ప్రతి మనిషి బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు తన బాల్యం నుండి ఈ జగత్తును పాలిస్తూ, మంచి వాళ్ళను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తూ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు. పాడ్యమి రోజున చిన్న పిల్లలకు బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తారు. ప్రాణశక్తిని, మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు. ఈ ప్రాణశక్తి, మూలాధార శక్తులు మనిషి స్థితిని ఉన్నతంగా నిలబెట్టేవి కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి మంత్రం. ఓ బాలా త్రిపుర సుందరి త్రిపురేచ్ఛ విద్మహే కామేర్వైక్షర్య ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. దానదయాన్ని పెంచుతుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. అలాగే స్వర్ణ కవచాలంకృత అమ్మవారుగా శ్రీశైలంలో, విజయవాడలో దర్శనమిస్తుంది. విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతి ఏడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. శ్లోకం: సౌమ్యనీయాని రూపాని త్రైలోక్యే విచరతే యాతి చతుర్థ్య ఘోరానితే స్మరణస్తం భువాం. ఓ జనని, ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్విక రూపాలతో, మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు అని ఇలా వేసుకుంటే అమ్మ కరుణించదా మరి? అలా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలన్నమాట. ఇదండి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క కథ. ముందు మంచి కథలతో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చినట్టయితే కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నాకు మీ పాయింట్స్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.